థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఫర్ కమింగ్ డౌన్. థ్యాంక్ యూ బాబీ గారు, కొన సార్, రాజా బ్రో, సందీప్ బ్రో. రియలీ హ్యాపీ ఈ స్టేజ్ పైన ఈరోజు ఉన్నందుకు. అట్ ఎనీ గివెన్ పాయింట్ ఆఫ్ టైం ఒక 6-7 సినిమాలు ప్యారల్ గా చేస్తూ ఉంటాను, కానీ అన్డివైడెడ్ టైం ఇస్తూ. సో నిద్రలాపుగానైనా చేస్తాం, అదే ఎఫర్ట్ పెడుతూ ఉంటానండి. నాకు కూడా ఇది ఒక మైల్ స్టోన్. శంబాల నా 49th ఫిల్మ్, లాస్ట్ టైం చెప్పినట్టు. సో సో ఈ జర్నీలోని అదే ఎఫర్ట్ అంటే ఇప్పుడు నా మ్యూజిక్ గురించి నేను మాట్లాడుతున్నాను. అండ్ అఫ్ కోర్స్ అబౌట్ ది అదర్ టెక్నీషియన్స్ ఆల్సో అండ్ కాస్టింగ్ క్రూ. చాలా ఎఫర్ట్ పెడతాం, కానీ సక్సెస్ అనేది అంటే ప్రతిసారి రాదు. సో శంబాలకు వచ్చినందుకు, మా ఆదికి వచ్చినందుకు చాలా ఆనందంగా ఉంది. మా డైరెక్టర్ కి వచ్చినందుకు చాలా ప్యాషనేట్ టీమ్. ముందు ఇంటర్వ్యూలో కూడా చెప్పాను, మా ప్రొడ్యూసర్స్ మహిదర్ గారు, రాజశేఖర్ గారు, వెరీ ప్యాషనేట్ టీమ్. సో సక్సెస్ అండ్ ఫెయిల్యూర్ ఇస్ టెంపరీ, ప్రాసెస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. త్వరగా ఎంజాయ్ చేసాను నేనైతే, కానీ అప్పుడప్పుడు సక్సెస్ కూడా చాలా ఇంపార్టెంట్. సో మెయిన్లీ హ్యాపీ అండ్ అర్చన అండ్ ఆల్ ది కాస్ట్ అండ్ క్రూ, రియలీ హ్యాపీ. అండ్ ప్రేక్షకులందరికీ థ్యాంక్ యూ సో మచ్. చాలా ఎఫర్ట్ తీసుకొని దీని సౌండ్ డిజైన్ చేయడం జరిగింది. సో లాట్ ఆఫ్ థియేటర్స్ డిఫరెంట్ గా క్యాలిబ్రేషన్స్ ఉంటాయి. సో చాలా ఎఫర్ట్ తీసుకున్నది వి టెన్ టు మిక్స్ ఫర్ అన్ అప్రాక్సిమేషన్ లోని ఒక వండర్ క్రియేట్ చేయడానికి ట్రై చేయడం జరిగింది. సో తప్పకుండా థియేటర్స్ లోనే సినిమా చూడండి, తర్వాత మీ ఫోన్ అలాగ వస్తాయి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. జనరల్ గా మ్యూజిక్ డైరెక్టర్ వస్తే పాట పాడమని అడుగుతాము, కానీ ఒక బీజిఎం ప్లే చేయొచ్చుగా మా కోసం. మీరే ఎస్ గిటార్ ఇస్తే లవ్ సాంగ్స్ ఓకే. సో బేసిక్లీ దీంట్లో ఏంటంటే ఇన్స్ట్రుమెంట్స్ అందరి దగ్గర ఉంటాయి, కానీ ఇన్స్ట్రుమెంట్స్ తయారు చేయడం అన్నది మన చేతుల్లో ఉంటుంది. సో చాలా సౌండ్స్ చేయడం జరిగింది. సో సపోజ్ ఇఫ్ ఐ హ్యావ్ టు యూజ్ అ వైలిన్, ఐ రియలీ నాట్ వెల్, బట్ స్టిల్ ఐ ట్రై టు మేక్ ఇట్ సౌండ్. సో వాయిస్ తోటి వైలెంట్ ఐ ట్రై టు మేక్ ఇట్ సౌండ్ అండ్ దాన్ని లేయర్ చేయడం జరిగింది. సో జస్ట్ గివ్ ఇట్ అ డిఫరెంట్ ఎఫెక్ట్. ఎందుకంటే థియేటర్ లోని వచ్చినప్పుడు ఏదో కొత్తగా ఉండాలి, కొత్త ఎక్స్పీరియన్స్ ఉండాలి అని చెప్పి. సో వన్ సౌండ్ దట్ హి మేడ్ వాస్ లైక్ ఇట్ గోస్ లైక్ దిస్. దీన్ని వైలెంట్ కింద చేయడం జరిగింది. దాని తర్వాత ఎక్కువ ఇంగ్లీష్ మ్యూజిక్ వాడటం వల్ల చాలా వాయిసెస్ మీరు సినిమా ఉన్నాయి, అన్ని నా వాయిస్లే, నాలో 20 వాయిస్లు ఉంటాయి అని చెప్పి ఇలాంటి వాయిసెస్ చేయడం. దెన్ ట్రై టు మేక్ సమ్ క్రీపీ వాయిసెస్, యూనో. చాలా ఈరీ టోన్స్ క్రియేట్ చేయడం జరిగింది. సాఫ్ట్వేర్స్, మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్స్ అన్ని ఉంటాయి, కానీ అప్పుడప్పుడు వాయిస్ తోటి కూడా ఎక్స్పెరిమెంట్ చేయడం, లైక్ యూనో ఇట్స్ వెరీ ఎసెన్షియల్ ఫర్ ఆ మైథలాజికల్ థ్రిల్లర్, సంథింగ్ లైక్ these are the sounds that I made and I tried to make them sound like instruments. I hope you guys enjoyed the film. Background score. లైవ్ గా మళ్ళీ